నీకేంది తమ్మి లంగా వదంగవా నీ లేనా ఇప్పిత్తపా. సంగతి కాదు. మళ్ళా సాన్ రోజులే కనబడక మళ్ళీ ఎవరిని చూసే పెట్టు మళ్ళీ ఇటు పక్కన వచ్చినావు. కట్టలేదన్నా ఒక వారం రోజులు ఆగమని చెప్పే అచ్చేటి ఉండే అందలేదు. జర పుణ్యం ఉంటే బండి ముందుకు దిగ్గపోతుంది. నువ్వు దండం పెట్టినా పిండం పెట్టినా నీకు ఇచ్చే టైం అయిపోయింది. పక్క జరుగు బండి కొంటావు. ఇలా జేబులో ఒక్క రూపాయి లేదు. అవ్వా, 2-3 రోజుల నుంచి ఒక్క బేరం లేదు. ఎడవడానికి దొరుకుతాడో. ఈడేమో పొద్దున్న నుంచి అడ్డు ఇటు తిరుగుతాడు. ఏం సార్ తమ్ముడు, పొద్దుగాల ఊరంతా కళ్ళ తిరుగుతాన్నావు. ఏం లేదన్నా, బండి అవసరం పడి ఉండే. సంతకాడు ఇస్తా అన్నాడు. ఇప్పటిదాకా పొలం కాడికి తీసుకుపోయాడు. పొలం కాడ మందంతా మోపించిండు. మళ్ళీ తీరే టైం కష్టాలకు నాకే పని ఉండదు అన్నాడే. గండం కగ్గిదాలుగా దొరికింది రెడీ అలా నేను ఎట్లయినా ఇలా వాడుకోవాలి. ఏమైంది నీ అన్న నువ్వే గుల్కోవాడితే? ఏం లేదు తమ్ముడు, బండి తిట్టానా లేకపోతే లేదు కానీ పని అంతా చేయించుకొని తీరటానికి బండి లేదంటే మనసుకు బాధ అనిపించదు. మరి నీకు గదే మరి ఏం చేద్దామన్నా, మన అవసరం మరి. అబ్బా, నాకు కావాల్సిన గదేరా మరి. ఏమైంది మళ్ళీ నీ అన్న నువ్వే గుల్కోవాడుతుంది? ఏం లేదు తమ్మి, నీ గురించి ఆలోచిస్తానా. నా గురించి అంతగానో నేను ఆలోచిస్తాను అన్నా. ఏం లేదు తమ్మి, ఊరికే ఆలోచనను బండి అడిగి బదనమయ్యే కన్నా నీకే బండి ఉంటే ఒకటి మంచిది కాను, ఒకటి కొనుక్కో. ఏమైతుందో. నా దగ్గర పైసలు ఎక్కడియే? నా దగ్గర పైసలు ఉన్నాక బండి కొనపోదునా అనే. అరే తమ్మి, పైసలు ఉంటాయి ఓసారి, కానీ నాకు సపోజ్ చూడాలి, ఒక మంచి బండి కొనుక్కోవాలి. నువ్వు ఎప్పుడు మంచిగానే ఉన్నది కానీ నాకు అప్పేవాడి అని. అయినా అప్పు తీసుకున్నావు నాతో గట్టుడు అవుతుందా అనే. అరే తమ్మి, ఎట్లా నాకు అట్లా కట్టుకోవాలి. ఊక ఆలయాలని బండి అడిగితే బదనమే కంటే నీకు బండి ఉంటే దర్జాగా తిరుగువా. నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది కానీ అన్నా, మరి నన్ను అప్పు కుడుతుందా అనే. ఒక బండి కొనుక్కుంటా. నీకేం తమ్మి లంగా వదంగవా నీ లేనా ఇప్పిత్తపా. సరే పా అన్న, ఇప్పిత్తు పా అన్న. పాతో పోతో ఒకటి కొనుక్కుంటా, నాది నాకుంటే మంచిది కదా. అదే ఇప్పుడు బరాబర్ ముచ్చట మాట్లాడినావు. పా ఇప్పిత్తపా. తమ్ముడు నువ్వు ఈయనే ఉండు, నేను లోపలికి పోయి మాట్లాడతా. మక్కిత్ మల్లేశం పైసలు కొంచెం ఆటో కొనుక్కుంటున్నాను. ఇచ్చిండా మల్లేశం రాజా ఫోన్ చేస్తే లేవడతలేడు, మనిషి కూడా కలుతలేడు. విష్ణు ఫోన్ చేస్తే లేవట్టుకుంటే ఏం చేస్తావు? ఇక రేపు పోయి బండి గుంజుకరా. రాజా నమస్కారం. సంగతి కాదు. మళ్ళా సాన్ రోజులే కనబడక మళ్ళీ ఎవరిని చూసే పెట్టు మళ్ళీ ఇటు పక్కన వచ్చినావు. ఏం చెప్తాం రాజావా, పొట్ట తిప్పుల కోసం ఏదో ఒకటి చేసుకోవాలి కదా. సరే సరే, ఇప్పుడు నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు. ఏం లేదు రాజావా, బయట ఒక పిల్లాడు వచ్చిండు మనోడే, ఒక 50,000 చూడు బండి కొనుక్కుంటాడు కొంచెం. మరి టైంకి ఇచ్చేటోడేనా మరి? రాజావా టైంకు కడతాడు, నీకు బాధ లేదు. వడ్డీ మాత్రం 4 పైసలు తీసుకో. 3 పైసలే కదా నేను తీసుకునేది. నీకు తెలివైంది ఏమున్నది రాజావా, ఆ ఒక్క పైసా మంది నాకు కమిషన్ వేయవా మరి. ఎవరైతే ఇచ్చినగా నాకు టైంకి ఇస్తే అయిపోయా, తీసుకురా పో. తమ్ముడు లోపల పోయందా. ఏమన్నారన్నా? నీకెందుకు తమ్ముడు, నేను వచ్చినాక నీకు డబ్బులు దొరకాయా? దా. రాజావా ఎవరక చెప్పిన తమ్ముడు మనోడే బండి కొనుక్కుంటాడట. నువ్వే నప్పినగా టైంకి ఇస్తావా మరి? ఏ టైంకే ఇస్తా రాజావా. 4 పైసల వడ్డీ 3 నెలలు ఇవ్వాలి. ఇవ్వకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇస్తా రాజావా. నీకెందుకు రాజావా, నేను లేనా? ఇస్తాడు మనోడే పిల్లాడు, ఇస్తాడు. సరే సరే, సంతకం పెట్టి పైసలు కొంచెం. సరే రాజావా పోయేస్తాం మరి. ఇంకేం తమ్మి, పైసలు అయితే దొరికినాయి, ఒక మంచి బండి చూద్దాం. సరే అన్న, బండి కూడా నువ్వే ఎనుకులాడాలి. సరే తమ్ముడు, మన బండి ఉన్నదంటే ఉందా ఆపోయిందా?
ఉన్నదన్న అమ్మలే. సరే మరి ఒక పార్టీ దొరికింది మరి తీసుకొస్తానా. సరే మరి రారి. సరే మరి ఇంటికానే ఉన్నావా? సరే సరే. ఏం తమ్ముడు బండి ఇదేనా? ఇదేనే చూసుకోరి. తమ్ముడు బండి అయితే ఇది చూసుకో మరి. ఇదేనా అన్న? తమ్ముడు బండి అట్లా మీద మీద చూస్తే ఏం తెలియదు, అట్లా రౌండ్ వేసి రాపో, బండి కండిషన్ తెలుస్తుంది. తమ్ముడు బండి తాళం. తమ్ముడు బండికి ఏం రేటు చెప్తాను? 50,000 చెప్తాను. తక్కువ లేదా? చూడు కొంచెం. లేదన్న గదే రేటు. చూడు కొంచెం కదా మరి, మనోడు దగ్గరోడు. నువ్వు అంటానా కాబట్టి 2,000 తక్కువ అయిపో. తమ్ముడు 40,000 ఇచ్చేస్తాం. ఎందుకు ఒక అడిగి కొడగొట్టుకో, డబ్బులో కూడా ఏ ఇబ్బంది ఉండదు, నెట్ క్యాష్ ఇస్తాం. అన్న 40,000 అంటే తక్కువ అవుతుంది. ఒక 45,000 ఇచ్చి తీసుకొని పో అన్నయ్య. సరే తమ్ముడు 45,000 ఓకే. అందులోకెళ్ళి 2,000 కమిషన్ చూడు. సరే మరి ఇత్తపా, పోదాంపా. తమ్ముడు బండి ఎట్లుంది? బండి ఓకే అన్న, కండిషన్ ఉంది. మంచిగా ఉంది. తమ్ముడు 50,000-60,000 చెప్పిండు, ఇక మనోడే అని చెప్పి 45,000కు మాట్లాడినా, నీకు ఓకే కదా? సరే అన్న. మరి పైసలు ఇచ్చాయి, పట్టుకపోదాం బండి. చూడు తమ్ముడు పైసలు ఉన్నాయి. తమ్ముడు పైసలు ఉన్నాయా? ఉన్నాయన్న. మరి పోయేస్తాం. సరే తమ్ముడు బండిది. తమ్ముడు తమ్ముడు ఒక్క నిమిషం ఆపు బండి. ఎందుకో బండి ఆపు అంటే? ఏం లేదు తమ్ముడు, బండి రిజిస్ట్రేషన్ డేట్ అడిగేస్తా, మరి ఎప్పుడు అంటాడో. సరే అన్న అడిగిరా. తమ్ముడు కమిషన్ పైసలు. సరే అన్న. తమ్ముడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు? నువ్వు ఎప్పుడంటే అప్పుడే అన్న. మరి సరే నేను ఫోన్ చేస్తా. ఏమన్నాడన్నా? ఏం లేదు తమ్ముడు, ఎప్పుడంటే అప్పుడే అంటాను. తమ్ముడు బండి దిగిపోదాం. ఇంకేం తమ్మి, మొత్తానికి బండి ఓనర్ అయినావు. ఇంకేంది ఇక అన్ని అడగవలసిన పని ఏం లేదు, మంచిగా నీకు దర్జా తిరగచ్చు. మరి ఏమైనా ఉన్నదా లేదా? సరే అన్న ఇష్టపడు. ఇవేనా తమ్మి? ఈ 1000 రూపాయలేనా? ఆడ పైసలు ఇప్పి తిని, ఆడ బండి చూతిని, ఇంకో 1000 రూపాయలు చూడు. సరే అన్న, ఇంకో 1000 పాటు మరి. సరే సరే మెల్లవేరా. ఓకే. 6 months later. ఏం సంగతి అన్న, బండి మంచిగా నుండి చూడుతాను కానీ పైసలు ఎప్పుడు కడతావు? బా అన్న, ఇంకొక వారం రోజులు ఆగే, ఎట్లనే చేసి ఇస్తా. 3 నెలలు అన్నావు, 6 నెలలు అవుతుంది. ఇంకా మానవులు ఇంకా వారం రోజులు అంటారా? లే బండి కొట్టుకోపోలే. ఆగాగన్నా, ఒక వారం రోజులు టైం అన్న, దండం పెడతానా. నువ్వు దండం పెట్టినా పిండం పెట్టినా నీకు ఇచ్చే టైం అయిపోయింది. పక్క జరుగు, బండి కొంటోడే. పక్క జరుగు. కొంచెం ఫోన్ మాట్లాడతాగన్నా.
పోయేతావు. హలో అన్న, నువ్వు మొన్న డబ్బులు ఇప్పించిన ఆయన ఇంటికి వచ్చిండే బండి గుంజుకపోను. ఓ వారం రోజులు ఆగమని చెప్పవా? జర పుణ్యం ఉంటే బండి గుంజుకపోతే ఇజ్జత పోతుంది. తమ్ముడు వాళ్ళు చెప్తున్నారు తమ్ముడు. ఇక నువ్వేదో రిక్వెస్ట్ చేసుకో. ఇక 3 నెలల లోపు కట్టాల్సింది, ఇప్పుడు 6 నెలలు అయింది తమ్ముడు. ఇప్పుడు నేను వాళ్ళతో ఏం మాట్లాడలేను. ఇక నువ్వేదో చేసుకో తమ్ముడు. ఖతం. ఏమన్నాడు? ఒక వారం రోజులు ఆగరాదన్న, తెచ్చి కడతా. వారాలను పైసలు ఇచ్చి బండి కొంటాం. ఉన్న సందాలు ఉండక అప్పు తెచ్చి బండి కొంటే బదనమయ్యే కాలమయ్యే ఊళ్ళే.